మాయ అంతవరకు నిన్ను వదలదు. నీకు భయం వేస్తుంది. అంతే కదా! అవును. నాకెందుకు ఇదంతా ఇప్పుడు? ఇప్పుడు నేను చెప్పినా ఎవరు వింటారు? అవునా? అందరూ లోకం వెంట పరిగెడుతున్నారు. శరీరం చేసే ధర్మాలే చేస్తున్నారు. నేనెందుకు ఆత్మ ధర్మాలు చేయాలి? వాళ్ళలా ధర్మార్థ కామ మోక్షాలుగా అన్నీ అనుభవిస్తూ ముందుకెళ్ళిపోవచ్చు కదా! అనే ఆలోచన బలపడింది అంటే నువ్వు కూడా ఆ మహామాయా స్వరూపంలోకి జారిపోతావు. అది మొండిగా ముందుకెళ్ళావు. అప్పుడు నువ్వు శ్రీ విద్యోపాసకుడివి. అక్కడ నీ శ్రీ విద్య అర్చన చేసావు కాబట్టి ఆ అర్చన నిన్ను కాపాడుతుంది. ఆ సంస్కారం నిన్ను కాపాడుతుంది. కదా! అదే ఖడ్గమాలలో కూడా చెప్పాను కదా! ఉన్మని దగ్గర దేవతలు నీ పక్కనే ఉంటాయి. ఏం పర్లేదు నువ్వు వచ్చేయి. టైం వచ్చేసింది. వచ్చేసింది. నీలో ఇంకా అది బలపడుతుంటే అప్పుడు ఏం చేస్తారు అంటే నిన్ను మాయలో కూడా నువ్వు మర్చిపోకుండా మాయలో ఉన్న ధర్మార్థ కామ మోక్షాలు చేస్తూ ఉంటావు. ఆ శక్తి ఇస్తారు. ఇప్పుడు ఆనందగన సంసారంలో ఉంటూ ఇంత చేశాడు. 2 చేశాడుగా. ఆ మాటకొస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ముందున్నాడు మళ్ళీ. వెనకేం పెట్టదు అమ్మవారు. మాయలో కూడా నిన్ను ముందే పెట్టు. అప్పుడే నువ్వు అవతార పురుషుడు అవుతావు. ఇదేమిటి నేను ఇంకా అనుకోకుండానే ఆయన పాట రాసేసాడు. వినాయకుడిలా 3 చుట్లు తిరిగేసినట్టు అమ్మవారి మీద వేల వేల పాటలు రాసేస్తున్నారు. నాకు ఒక పాట రాయడానికి 3 నెలలు పట్టింది. అవునా? సో, లోకంలో గూడా, మాయలో గూడా నిన్ను ముందు. శ్రీకృష్ణుడు లేడు. శ్రీకృష్ణుడు చేసింది అదే. మాయలోనూ ఉన్నాడు. కానీ తనలో తానుగా ఉన్నాడు. పరమాత్మ లక్షణాన్ని పోగొట్టుకోలేదు. అందరికంటే ముందు అందరితో దండం పెట్టించుకున్నాడు. అది లౌకికంలో మాయలో దండం పెట్టించుకున్నాడు. అది గొప్పతనం శ్రీకృష్ణుడు. అందుకే దేవుడయ్యాడు. మనం మాయలో ఉన్నాం కాబట్టి మనం జీవులం అయ్యాం. మనమే పెడుతున్నాం. బాబు నమస్కారం సార్. మనకంటే ముందే ఉన్నాడుగా ఆయన. భీష్ముడితోనే పెట్టించుకున్నాడు. అందరూ లేచి నించున్నారు కృష్ణుడు వస్తే. అవునా? అది ఎప్పుడూ పోగొట్టుకోలేదు. మీ మాయలో కూడా మీ అందరికీ ముందు నేనే ఉంటా. దేవతల్లో కూడా నేనే ముందు. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే సర్వం, నేనే దైవం అని చెప్పుకున్నవాడు ఆయన. ఏమైందా? అక్కడ ఆయన నెంబర్ వన్నే, ఇక్కడ నెంబర్ వన్నే. అది అవతార పురుషుడు. అలానే మహానుభావుడు, భక్తుడు, అమ్మవారికి ప్రియమైన ఆమె భక్తులు గాని అంత గొప్పగా ఇస్తుంది అమ్మవారు. మాయలో కూడా మంచి పనులే చేస్తుంది. ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ మళ్ళీ వస్తారు. సంభవామి యుగే యుగే అన్నాడు. అలానే వచ్చాడు. బాబాజీ రూపంలో వచ్చాడు. ఆ, జరిగాయమ్మా, జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా బాబాజీ ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు లేడని ఎవడంటాడు? దేవుడికి చావు పుట్టుకలు ఏంటండి? అందుకే దేవుడిని మేము నమస్కారం చేస్తున్నాం. నాకైతే ఉన్నాయిలేండి చావు పుట్టుకలు. మళ్ళీ నువ్వే తప్పు చేసుకుని బతికే జీవితాలు మనం. ఏమన్నా? ఇప్పుడు చెప్పండి, ఎవరు ముందున్నారు, ఎవరు వెనక్కున్నారు? అవునా? ఆ ధైర్యాన్ని అప్పుడు ఇస్తుంది అమ్మవారు. అదే వైభవం. ఆత్మ వైభవం అంటే అది. తన ఆత్మ వైభవాన్ని నమ్ముకొని వాళ్ళు అడవుల్లో వెళ్ళి తపస్సు చేశారమ్మా. మనమేం వెళ్తాం? ఏ క్రూర ముఖం వస్తుందో అర్ధరాత్రి అని చెప్పి భయంగా ఉంటాం. మాయలో ఉంటాం. ఆ దేహ భ్రాంతి లేదండి వాళ్ళకి ఆ క్షణంలో. అదే ఋషిత్వం అంటే అది. వాళ్ళ నుంచి ఆ వైబ్రేషన్స్ పంపిస్తారు. వైబ్స్ పంపిస్తారు చుట్టుపక్కల. ఏ జంతువులు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వ్యక్తి అహింసవాది, ఈయన శాంతి కాముకుడు అని చెప్పి అవి అక్కడ తిరుగుతూ ఉంటాయి. పులి కూడా జంతువులానే ఉంటుంది, మేకలా ఉంటుంది. ఆయన ఆశ్రమంలో తిరుగుతూ ఉంటుంది. ఆ, జరుగుతున్నాయి కదా. ఆయనకి అటువంటివి వైబ్రేషన్స్ రావు. ఇప్పుడు మనం వెళ్ళామంటే గన్ను తీస్తాం. అంబుల పొది నుంచి బాణాలు తీస్తున్నామంటే దాన్ని తెలుస్తుంది. ఒక్కసారి నీ మీద పడు. నువ్వు శాంతిగా వెళ్ళిపో, పూలు కోసుకుంటూ నీ పక్కనే రాసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగు పులి.
ఆయన ఏదైనా బోధన చేస్తుంటే పక్కనే కూర్చుంది. దానికి అవే లక్షణాలు వస్తాయి. అదే ఋషి అయిపోతుంది. పెద్ద గురువు గారి దగ్గర అలానే కదా, ఒక పిల్లి మణిపురం దాకా వెళ్ళి రహస్యాలు ఇవన్నీ, అవన్నీ ఆటోబయోగ్రఫీలో లేవు. అదే చెప్తున్నాడు ఇక్కడ. శ్రీచక్ర శ్రీ విద్యార్చనము శ్రీచక్రార్చన చేసేవాడు ఎవరైతే ఉంటారో ఈ నామం అవగాహన లేని వాళ్ళందరూ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదా, ఎంత సైజులో పెట్టుకోవాలి, ఈ భయాల్లో అనుకో. నా కోరిక ఏంటంటే మెక్సికో, అది కూడా చెప్తాను, ఒకప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా మన అడవిలే, 4 దిక్కుల్లో కూడా అలా ఉన్నాయమ్మా. శ్రీచక్రం ఉంది కొండల్లో, కానీ దేవతలు అర్థం చేస్తారు. అది ఏరియల్ వ్యూ తీసుకుంటే, ఏరియల్ వ్యూ తీసుకుంటే 20 ఫీట్ల లోతు తవ్వి ఒక పెద్ద శ్రీచక్రం భూమి మీద ఇలా వేశారు. అమ్మ నేను అది కూడా పెట్టుకొని నేను ఇక్కడ చేసుకుంటాను, దేవతలు చేసుకుంటాను. మెక్సికో అంటే పాతాళ లోకాలు, పాతాళ లోకాలు అంటే కింద ఎక్కడో ఉన్నాయి. ఆ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా పాతాళ, అందులో కొన్ని దేశాలు పేరు, మెక్సికో ఇవన్నీ కూడా పాతాళ లోకాలు. మన మాయన్ కల్చర్ లో ఈ మాయన్ అనేవాడు అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఈవెన్ పిరమిడ్స్ ఈజిప్షియన్స్ కట్టింది కాదు, వాళ్ళు కాదు కట్టింది, ఇవన్నీ రహస్యాలన్నా. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తామో గుడి, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మాయన్ ఋషి వెళ్ళి 4 దిక్కుల్లో కూడా అలాగే ఈజిప్షియన్ పిరమిడ్ శ్రీచక్రానికి అవి చెప్తాను, సీక్రెట్స్ అని కూడా చెప్తాను. నేను చెప్పేది ఆల్రెడీ బయట చాలా మంది తెలుసు, లోపల ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఆశ్చర్యపోతారు, ఒక జీవి దేవుడు ఎలా అవుతాడో, ఒక అండంలో బ్రహ్మాండంగా, అండపిండ బ్రహ్మాండం కదా, 9 మాసాలు మోసిన తర్వాత బిడ్డ ఎలా వస్తాడు, ఆ ఈజిప్ట్ పిరమిడ్ లో కూడా ఒక జీవి ముక్తిని ఎలా పొందుతాడా అనే గుహలు ఉంటాయి లోపల. అదే యాక్చువల్లో మనకు తెలుస్తుంది. అవన్నీ నేను రివ్యూ చేయకూడదు అక్కడ ఎవరికి, నేను యాక్చువల్లో మనం చూసిన మనం తెలుసుకుంటాం, అసలు రాష్ట్రం తెలుసుకుంటాం. అందుకే నేను గురువు గారి కృపతో మనం ఎప్పుడు బిందువులో ఉంటాం, కానీ సైజు శుభమా అశుభమా, ముందు నీ బుద్ధి శుభంగా ఉంటే అన్ని శుభాలే వస్తాయి. బుద్ధి సరిగా లేనప్పుడు శ్రీచక్రం కూడా అలానే పనిచేస్తుంది. బ్రహ్మాస్త్రం రావణాసుడి దగ్గర ఉంది, రాముడి దగ్గర ఉంది. వాళ్ళు బుద్ధిని బట్టి ప్రయోగించారు. నీ బుద్ధి సరిగ్గా ఉంటే అనోమణియాన్ మహతో మహియాన్, అమ్మవారు ఎక్కడ లేదు, ఆవికి సైజు పెడతావు, నీ బుద్ధి సైజు చూసుకో ఎలా ఉంది. మా ఇంట్లో మన గురువు గారు చేసిన శ్రీచక్రం అంత పెద్దది ఉన్న చేస్తారు, అంత పెద్దది అమ్మవారి విగ్రహం పెట్టుకుని చేస్తారు అంటే మనం నేను చేస్తున్నాను కదా, ఆయన తదనంతరం ఏమైంది, అమ్మవారి త్రిశూలం వేసి చంపేసింది. అన్ని పనులు చేయిస్తుంది. పోతే పోతాను, మీరందరూ చాలా మంది రోడ్ల మీద చచ్చేవాళ్ళు, నేను అమ్మవారి త్రిశూలానికే బలయ్యాను అనుకుంటాను. నా చావు ఇంకా చాలా గొప్పది, అవునా? నాకేం భయం లేదమ్మా. I don't possess all types of story. అక్కడ కూర్చొని చేయమంటే అమ్మ ఆజ్ఞ వచ్చినట్టు అక్కడే కూర్చుంటా, ఉంటా పోతాడు. నాకు అది లేదమ్మా, అది అది నాకు ఉందని కాదు, ఇక్కడ ఈ నామ ప్రకారంగా అలా ఆ థింకింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఆడు శ్రీ చక్రార్చనము, శ్రీ విద్యార్చనము ఒక్కటే గతి, ఆ గతే నాకు పట్టుకున్నాను కాబట్టి
ఆత్మ అంటే సమస్తమునకు ఆత్మ అయిన పరిపూర్ణమైన ఆత్మ, అదే పరిపూర్ణ పరతత్వము అని భావన. పరిపూర్ణ పరిపూర్ణ పరతత్వము అంటే అందుకే మొదట్లోనే నేను చెప్పాను, బిందువు గురించి తెలుసుకుంటే అంతా తెలిసిపోయినట్టే. శివుడి యొక్క సంకల్పం అదే, అదే శివజ్ఞానము అంటారు. శివజ్ఞానం తెలుసుకుంది, సంకల్పం గురించి తెలుసుకున్నావు అంటే కర్తృత్వం గురించి ఎంతసేపమ్మా తెలియటం. బిర్యానీ ఎలా చేశారండి, ఈ కూర ఎలా చేశారు అంటే ఇగో ఈ పదార్థాలు సంకల్పం చేసి ఈ పదార్థాలు తీసి కలిపాను, ఓహో నాకు అర్థమైపోయింది. అది రంగు రుచి ఇవన్నీ తర్వాత అవన్నీ అవి తెలుసుకునేంతసేపు సంకల్పం తెలుసుకో, శివజ్ఞానాన్ని తెచ్చుకో అని ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? సంకల్పం తెలుసుకుంటే బిందువు, శివశక్తి బిందువుల గురించి తెలుసుకున్నావు అంటే సర్వం తెలుసుకోవాలి. నీకు ఆ బిందు జ్ఞానం లేకపోతే, బిందు ప్రకరణము, బిందు ఉత్పత్తి ఇవి శ్రీ విద్యలో తెలుసుకోవాలని తెలియలేదు అంటే అంతా మాయగానే కనిపిస్తుంది. శ్రీచక్రం అది తెలుసుకున్నావు అంటే అంత అమ్మవారుగానే కనిపిస్తుంది. అది అదే శ్రీచక్రార్చన, అదే శ్రీ విద్య, శ్రీచక్రార్చన, శ్రీ విద్యార్చనము. మనం రోజు శ్రీ విద్యార్చన చేస్తున్నాంగా, అలానే శ్రీచక్రార్చన కూడా చేస్తున్నాం. రెండింటిలో ఒకటి చేస్తే అదే శివజ్ఞానం. ఆ పరిపూర్ణ పరతత్వమే ఆత్మవైభవము. అందుకే అటువంటి వాళ్ళు బుద్ధిమంతులు, బుధజనులు, బ్రహ్మ సమానులైన అని మనం ఉత్తరాలు రాసేవాళ్ళం ఒకప్పుడు. అంటే బ్రహ్మ సంకల్పం అంటే బ్రహ్మ విద్య, అది శివ సంకల్పం తెలుసుకున్నవాడు బ్రహ్మ. ఆ ప్రకారంగా సృష్టి చేశాడు కాబట్టి బ్రహ్మ జ్ఞానము. ఆయన శివ సంకల్పం పెట్టుకున్నాడు కానీ తన సంకల్పం పెట్టుకుని నిన్ను నన్ను పుట్టించలేదు. అది సో అందుకే ఆ పరిపూర్ణ తత్వమే ఆత్మవైభవము. దానినే హిరణ్మయ, బంగారము. అందుకని హిరణ్య గర్భ అమ్మవారికి నామం. స్వర్ణ గర్భ అంటే స్వర్ణ గర్భ, హిరణ్య గర్భ అంటే సత్యలోకం అని. హ్రీంకారాసన గర్భిత నలసికాం అంటే ఆవిడ హ్రీం బీజం దగ్గర అన్ని వేదాలన్నీ తన దగ్గర పెట్టుకున్న ఆకాశము, చిద్గగనము. అదే తన్మాత్రాకాశ అహంకారాకాశ దాటిన తర్వాత వచ్చిన హ్రీం బీజం. అంటే పైనుంచి వస్తే అవ్యక్త ఆకాశం కింద అమ్మవారు హ్రీంగా వచ్చింది. బిందువు తర్వాత వచ్చినది హ్రీం, పైనది ఈం, బిందువులో శ్రీం. నీ హృదయంలో ఆమె అసకహలరీం. ఆవిడ అక్కడ అసించింది అంటే దరహాసం చేసింది అంటే కింద సృష్టి వచ్చింది అని. అది హిరణ్య గర్భాస్థానము. నీ హృదయము హిరణ్య గర్భము అవుతుంది. అబ్బా ఆయన మనసు బంగారం అండి, శాంతి కాముడు అండి, పెద్దవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ మాట బంగారం అండి. ఆయన హృదయంతో అందరినీ జీవిస్తాడండి, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. స్వా లేదండి, సర్వాలను ఉంటాడు. ఒక సాయిబాబా లాంటి వాడండి. వీళ్ళందరూ హిరణ్య గర్భ, స్వర్ణ గర్భ ఉన్నారు కాబట్టి అంతమందిని ప్రేమించే శక్తి అమ్మవారు ఇచ్చింది. లేదు అంటే అది నువ్వు ఈ నామం తెలుసుకోలేదు అంటే స్వాలోనే ఉండిపోయి నిన్ను నువ్వే ప్రేమించుకుంటూ ఉంటావు. అర్థమైందా? నీ మీద నీకే జాలి. అద్దం దగ్గరికి వెళ్తే ఏడుస్తుంది, నిన్ను నువ్వు చూసుకోవాలి. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే జాలి, మొత్తం ప్రపంచంలోని జాలంతా నాకే కష్టం పెట్టేసింది అమ్మవారు. సెల్ఫ్ పిటి ఇంకా భయంకరంగా వచ్చేస్తుంది. అమ్మా బాబు అని పొల్లి ఏడుస్తాం. అవునా? స్వా పెరిగిపోయింది. అదే సర్వ అయితే వాడు అద్దంలోనే చూసుకోడు, వాడికి అద్దంతో పనే లేదు. వాడు మాయలో ఉన్నాడు కాబట్టి అర్థం కావాలి వాడికి. ఎవడు ప్రేమ చూపించుకోకపోతే మీరందరూ చూపించేది ఏమిటి, నా మీద నేనే చూపించుకుంటాను, నాకు నేనే సన్మానము, నాకు నేనే సత్కారము. అవునా? ఇప్పుడు ఎవరు సన్మానం చేయలేదనుకోండి, ఇప్పుడు డబ్బు ఇచ్చే సన్మానం చేయించుకుంటున్నారుగా, బిరుదులు తెచ్చుకోవట్లే. అవునా? జ్ఞానపీఠ అవార్డులు ఉన్నాయి కదా, పద్మశ్రీ అవార్డులు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు. డబ్బులు పడేసి లాబియింగ్ చేస్తే వాడిని పట్టుకొని వీడిని పట్టుకొని అంతే కదా, మినిస్టర్ లెవెల్లో అయిపోతూ ఉంటాయి. పద్మశ్రీ అందరికీ వస్తుంది, సామాన్యులకు కూడా వచ్చేస్తుంది. నీకు కావాలంటే చెప్పు, ఇచ్చేస్తారు.
దానికి ఆ గౌరవం లేదు. అందుకే ఈ మనుషులు ఇచ్చే ఈ రివార్డులు అవార్డులకి మా నాన్నగారు అదే చెప్తారు. నోబెల్ ప్రైజ్, పులిట్జర్ ప్రైజ్ ఇవన్నీ ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ లో కమిటీలో నాన్నగారి పేరు ఉంది. వాళ్ళు ఇవ్వరు. ఇంత బ్రహ్మాండంగా అన్ని పుస్తకాలు అక్కడ ఉన్నాయి నోబెల్ ప్రైజ్ పీస్ కమిటీలో. లాబింగ్ ఎక్కువ అక్కడ. పులిట్జర్ ప్రైజ్ మీద ఇర్వింగ్ వ్యాలెస్ పుస్తకం రాశాడు, అక్కడ ఎంత రాజకీయాలు జరుగుతాయో అని. అదే మా నాన్నగారికి ఎప్పుడో రావాల్సింది, పెద్ద గురువు గారికి ఎప్పుడో రావాల్సింది నోబెల్ ప్రైజ్. మరి 800 కోట్లమ్మా ప్రైజ్ మనీ, రాయల్టీస్. పోయినసారి ఇచ్చారుగా ఒక పుస్తకానికి, చిన్నపిల్లలు ఆమె ఒక పుస్తకం రాసింది దానికి ఇచ్చారు, కథలు రాసింది ఏదో బట్టి విక్రమార్క కథల టైప్లో. అప్పుడు పిచ్చగా కొన్నారు ఆ పుస్తకాలు. అదేదో పుస్తకం పేరు కూడా తెలియదు. ఆ పిల్ల రాసింది 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆ పిల్లకి, దానికి ఇచ్చారు. దానికి తీసిపోయిందా ఈ పుస్తకం? ఆ బట్టి విక్రమార్క కథలు మా నాన్నగారు చెప్పలేదా? అందుకే మేము మా పని మేము చేసుకుని వెళ్ళిపోతా అంటాడు అంతే ఆయన. మరి 3000 పాటలు రాశాడంటే ఒక్క పాట పుట్టించండి, ఎవరన్నా పుట్టించండి. 100 పాటలు అమ్మవారి మీద అక్కడ దాకా వెళ్ళి, కళా పూజ దాకా వెళ్ళి పుట్టించండి. మరి ఏమి ఇవ్వాలి అటువంటి వాళ్ళకి? ఏం మనం చేస్తాం? చాలా నమస్కారం చేసుకుంటే చాలా సంతోషిస్తారు. గురు బ్రహ్మ గురు కృపా హి కేవలం, ఆత్మ కృపా హి కేవలం అంటే కొన్నే నాన్న అది అని చెప్తాడు నాన్నగారు. ఇప్పుడు కూడా గురు కృపా హి కేవలం, మాత కృపా హి కేవలం అను అమ్మవారు అయితే నేను గుండెకి అక్కుని తెచ్చుకుంటాను. సమస్య లేదు. నువ్వు పోతూ పోతూ కూడా ఇది చెప్పుకుని చనిపో, నీకు శాశ్వతమైన పదమే ఇస్తుంది అమ్మ. గురువులు ఇస్తారు వాగ్దానం. గురువుగా మేము చెప్తాం గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం అంటూ నువ్వు బతు చాలు. దాని యొక్క మహత్యాలు చూడు. శ్రీశైల మహత్యాలు, తిరుపతి మహత్యాలు కాదు తెలుసుకోవాల్సింది. గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం అనే నామంలో నీ జీవితంలో జరిగే మహత్యాలు చూడు. మరి నీ విశ్వాసం కూడా అంత గట్టిగా ఉండాలి. దానినే హిరణ్మయ అంటారు. బంగారం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆమె హృదయంలో అంత బంగారమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, ఊహలు ఉన్నాయి కాబట్టి ఆమె హిరణ్మయి. సృష్టి ఎంత అందంగా చేసింది, లక్ష్మిగా చేసింది, లక్ష్మీప్రదంగా చేసింది. ప్రతి వస్తువు సొంతం చేసుకోవాలనే ఊహ అందరిలోనూ ఉంటుంది. అది హిరణ్మయి. అవునా? అన్నిట్లో ఒక అందం ఎక్కడో అక్కడ దాచిపెట్టింది. అందుకే చూసే కళ్ళకి తెలుస్తుంది అందం. నువ్వు ఆనందం కూడా చూడలేదు అనుకో, ఇక నీ దురదృష్టం మనం వర్ణించలేము. సృష్టిలో అంతే కదా, యద్భావం తద్భవతి. రామకృష్ణ పరమహంస ఎలా చూశారు, బుద్ధుడు ఎలా చూశారు? ఏది అసహించుకోలేదు వాళ్ళు. ఋషులు కూడా అలానే చూశారు. అంత అందంగా సృష్టి చేసింది అన్నమాట. ఏ జంతువు ఏ మనిషికి కూడా హాని తలపెట్టదు, అన్లెస్ నీకు అటువంటి భావన ఉంటేనే మీరు గొడవ పడండి అనే అంత అందంగా ఊహలతో అందరం కలిసిమెలిసిగానే బతుకుతున్నాం కదా. అందుకే సర్వే జన సుఖినో బాగుంది, పక్కవాడు బాగుండాలని. అదే గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. పక్కవాడు బాగుండాలని పెట్టుకుంటే నువ్వు దొంగలు కూడా నిన్నేం అనరు. అవునా? శాంతి శాంతి శాంతి. శాంతిగా ఉన్నాం అనుకో, పోనేలా వాడు కూడా వాడు పడుతున్నాడు. శాంతి శాంతి అనుకుని జీవితాల్లో నువ్వు శాంతిగా ఉండకపోతే వేరే విషయం, కానీ నిన్నే కూడా ఏం చేయడు. అది వాళ్ళని అజాత శత్రువు అంటారు. అవునా? నీకెవరు శత్రువులు ఉంటారు. అలా అందరిలో వచ్చిందనుకో, సర్వేజన ఇక్కడికి ఇవాళ పాఠము సమాప్తము.